ఏం మాయ చేసావే, 100% లవ్ లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీతో మనల్ని అలరించిన నాగ చైతన్య ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రేమంతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ ప్రేమం గురించి బోల్డ్ అనే విషయాల్ని మనతో పంచుకోవడానికి నాగ చైతన్య అండ్ అనుపమ పరమేశ్వరన్ రెడీగా ఉన్నారు. మన సింపుల్ అండ్ స్వీట్ చిట్ చాట్ స్టార్ట్ చేసిద్దాం. హాయ్ నాగ చైతన్య గారు, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. చాలా రోజుల తర్వాత కలిసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మీ సినిమా కూడా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. సో హాయ్ అనుపమ, హౌ ఆర్ యు? I'm really good. And how are you? I'm good. So ఆ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. వెరీ నైస్ సీయింగ్ యు అగైన్. లవ్ స్టోరీస్ అంటేనే అక్కినేని ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మీ నుంచి లవ్ స్టోరీస్ వస్తున్నాయంటే దాని మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ ఒక ఆల్రెడీ హిట్ మూవీ అన్ని తెలిసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వాస్ దేర్ ఎనీ ప్రెషర్ ఆన్ యూ? అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు అంత ప్రెషర్ మనకు తెలియలేదు, కానీ మనం షూట్ చేస్తూ టైం పాస్ అయిన తర్వాత ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయిపోయింది. ఒరిజినల్ ఒక 4-5 months తర్వాత స్లో పాయిజన్ లాగా ఆ సినిమా ఇంకా రన్ అవుతానే ఉండింది. సో దట్ ప్రెషర్ అనేది ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ బిగ్ ఫిల్మ్ అండ్ మలయాళంలో కల్ట్ క్లాసిక్ లా అయిపోయింది. జస్ట్ ఒక మామూలు హిట్ లా కాకుండా కల్ట్ క్లాసిక్ లా అయిపోయింది. బట్ రీమేక్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఒక ఇంటెన్షన్తో రీమేక్ చేసాం. మలయాళం కన్నా బెటర్ తీయాలి, వాళ్ళు చేసిన తప్పులు మనం కరెక్ట్ చేయాలి, అట్లా అలాంటి టార్గెట్లు ఏం లేకుండా నిజంగా వాళ్ళు తీసిన వర్జన్ ఇస్ రియలీ అమేజింగ్. అది చూసి ఇన్స్పైర్ అయ్యి మన తెలుగు ఆడియన్స్కి కూడా కొన్ని సెన్సిబిలిటీస్ మార్చి తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా కొన్ని చేంజెస్ చేసి తెలుగులో ప్రెజెంట్ చేద్దామని అంతే. సో ఆ కంపారిజన్స్ ఉండకూడదు, మీకు ఉండకూడదు, ఆడియన్స్ డెఫినెట్ గా ఉంటాయి. బట్ ఇట్స్ దేర్ టూ డిఫరెంట్ ఫిల్మ్స్. అందరికీ ఆకలేసే టైంలో నాకు మైక్ ఎత్తుంటారు, సో తొందరగా ఫినిష్ అయిపోతే బాగోదేమో. ఈ మధ్య కాలంలో నేను ఇన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు సెటిల్కి వెళ్ళాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు ఒకళ్ళు లేదా ఇద్దరు నచ్చేవారండి. టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నచ్చింది ఫస్ట్ టైం నాకు. అంటే ఎవరి కాళ్ళే వాళ్ళు, కొంతమంది అయితే హీరోలకి పోటీగా కూడా ఉంటారు. కొంచెం ఫేస్లో చూడండి ఎవరన్నా. అయితే నిజంగానే నేను చాలాసార్లు చాలా చోట్ల అన్నాను, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి వెయిటింగ్ అండి.